తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ తొర్రేడు ఈ యొక్క గ్రామంలో పెద్ద పులి సంచారం అయితే స్థానిక ప్రజలను అయితే భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా పెద్దలు ఎవరు కూడా బయటికి, అలాగే సాయంత్రం పడితే బయటికి ఎవరు కూడా ఒంటరిగా తిరగొద్దంటూ కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులతో పాటు అలాగే పోలీసు అందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెద్ద పులి ఈ యొక్క ప్రాంతానికి తొర్రేడు గ్రామం రావడంతో పాటు అలాగే 3 పశువులపై దాడి చేయడంతో నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న తోటలో అయితే నక్కి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో పెద్ద పులి వచ్చిందనే సమాచారం నేపథ్యంలో భారీ ఎత్తున ఈ జనాలు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్ని కూడా ప్రాంతాలను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో సమీపంలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, పెద్దలకి, చిన్నలకి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. చూడొచ్చు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పులి ఇదే ప్రాంతంలో ఈ చివర ఉన్నటువంటి మొక్కజొన్న తోటలోని, అరటి తోటలో ఈ ప్రాంతంలోనే ఉన్న నేపథ్యంలోనే అక్కడే బోన్లు కూడా ఏర్పాటు చేశారు. బోన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎవరు కూడా పులి సాయంత్రం 4 అవుతే బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆ ఫారెస్ట్ అధికారులు అయితే ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పంట పొలాల్లో ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఇళ్లకే ఇప్పటికైతే మొత్తం అందరూ కూడా తీసుకుని వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎక్కువ ఉంటారు. రైతాంగం ఈ యొక్క పశువులు పై ఎక్కువగా అటాక్ చేసే అవకాశం ఉందని కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇగో ఈ పశువుల్ని దగ్గరుండి ఇలా గుంపులుగా ప్రతి ఒక్కరు కూడా కాపలా కాస్తున్నారు. ఈ పశువుల్ని కాపాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఆవు పైన, మరొక లేగదూడ పైన 3 వాటిపై అటాక్ చేసింది పెద్ద పులి. ఇంకా ఆ యొక్క ప్రాంతంలోనే ఉన్న నేపథ్యంలోనే రైతులందరూ కూడా ఈ యొక్క పశువులు ఏదైతే చేలలో ఉన్నటువంటి పశువుల్ని ఇళ్ళకైతే తోలుకుని వస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు ఈ పశువులన్నీ కూడా రాత్రులు కూడా కాపాడుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఏ సమయంలోనైనా రావచ్చు. ఎందుకంటే ఏలూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో కూడా తిరిగి ఉన్నటువంటి పెద్ద పులి ఈ విధంగా పశువులపైన అటాక్ చేసుకుంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే తొర్రేడు గ్రామంలో ప్రవేశించిన నేపథ్యంలో అందరూ కూడా ఈ విధంగా భయాందోళనకు గురవుతున్నారు. చూడొచ్చు ఎక్కడ చూసినా పులి కోసమే చర్చించుకుంటున్నారు. ఈ విధంగానే ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క ప్రాంతానికి పులి వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ఈ పులి కోసం అలాగే అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిస్తున్నారు. ఏంటి ఇప్పుడు వచ్చిందన్నారండి సార్? నేను రాత్రి వచ్చిందండి. రాత్రి వచ్చి 2 ఆవులని దూడని చంపిందండి. అదండి, ఇంకా దొరకలేదు. పుల్లు వచ్చాయి ఇప్పుడు? ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకెప్పుడు రాలేదు. చూసారా? ఎవరన్నా పుల్లుని చూసారండి? కొంతమంది చూసారంటండి. నేను అదే చూడలేదు. అక్కడ మొక్కజొన్న చేలో ఉందండి. పశువులు ఉన్న చేల్లో పశువులన్నీ కూడా చేల్లో ఎక్కడ పశువులు లేవండి. ఎక్కడ పశువులు లేవు. మనుషులు కూడా లేదండి, వెళ్ళలేదండి ఈరోజు. ఎవరు వెళ్ళలేదు. రైతులు మొక్కజొన్న పంట పొలాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా, మరి ఎవరు కూడా చేల్లోకి ఈ రోజు ఎవరు చేలోకి వెళ్ళలేదండి. భయం వేసారండి. పుల్లన్నీ వచ్చిందని పొద్దుటే తెలిసిందండి. వెళ్ళి వెంటనే అందరూ వచ్చేసారండి. చెప్పండి, అంటే పశువులు అన్నీ కూడా మీరు కాపలా కాస్తున్నారు? అవునండి, కాపలా తెలిసాక కాపలా కాయాలి కదండి. ఇప్పుడు ఆల్రెడీ రాత్రి రెండు ఆవులు చంపేసిందండి. ఒక చిన్న దూడని లాక్కుపోయిందండి చేలోకి లోనకి. అది ఇంకా అక్కడే ఉందని అంటున్నారు. ఇప్పుడు బోన్లు అవి తెప్పించారు, ఎర్రలు అవి తెప్పించారు, పట్టుకుంటాం ఈ రాత్రి కానీ అంటున్నారు. అది పట్టుకుని ఇదాకా చూడాలి. రావద్దు అంటున్నారు. బయటికి తిరగొద్దు చెప్పారండి. మొత్తం ఊళ్ళో ఆటోతో చెప్పించారు, తిరుగుతున్నారండి. ప్రజలను ఎవరిని చేలోకి వెళ్ళొద్దని చెప్పారు. పులి అయితే అక్కడే ఉందని చూసిన వాళ్ళు 2-3 చూసిన వాళ్ళు కూడా చెప్పారండి. చూసారు? 2-3 ఉన్నారండి. ఆడ చూసారంటే పొద్దున్న మార్నింగ్ 11:30-12 గంటలకు అక్కడికి వచ్చారండి. ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆ పక్కన కనపడింది అదిగో పులి అని ఆఫీసర్లు కూడా 1-2 చూసారంటండి. పులి ఉండటం ప్రజెంట్ ఆ ఏరియాలో అందులో ఉందండి. ఇప్పుడు బోన్లు ఎర్రలు తెప్పించారండి, పట్టుకుంటారని అంటున్నారు. ఏం తెలియదండి, మరి అది పట్టుకునేదాకా తెలియదండి. పట్టుకుంటే పట్టుకున్నారా అని అనుకోవాలండి. పట్టుకునేదాకా తెలియదు కదండి. పట్టుకున్నారనుకోండి, అమ్మయ్య పట్టుకున్నారని మనశాంతిగా ఉండొచ్చండి. అదండి. అంటే ఎవరు కూడా బయటకు సింగిల్గా తిరగలేదు రైతులు. మరి పంట పొలాల్లోకి వెళ్ళాలన్నా ఎటువంటి అంటే ఈ పూటకి వెళ్ళొద్దు అన్నారండి. ఇప్పుడు దాని విషయం తేలి వరకు ఈ పూటకి వెళ్ళకండి, ఎవరు తిరగకండి చేలలోకి అని చెప్పేసి అన్నారండి. అందుకని చెప్పి వెళ్తాం మానేశారండి.
ఇంకా ఇంకా ఉన్నారు, మాట్లాడదాం. మీరు చేలోకి వెళ్ళారా బాబాయ్ మీరు? వెళ్ళి ఇలా పులి వచ్చిందని వెళ్ళిగానే మేము వచ్చేసామండి భయమేసి. చాలా మక్షాన్ చేలుగా అయితే చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. కోతులు గట్ట పీకెత్తాయండి. దీని గురించి అయితే వచ్చేసామండి. ఇవాళ కోతులు చాలా సేలు పాడు చేసి ఉంటాయండి. చాలా ఇబ్బందికరంగానే ఉందండి మాకు. అవునండి. ఇప్పుడు మా చేలు ముత్తుపాడు అండి, అక్కడి నుంచి వచ్చిందండి, ముత్తుపాడు నుంచి వచ్చింది అది. చాలా సేలు కోతులు పాడు చేసేస్తాయండి. ఈ పులి ఇబ్బంది వల్ల మేము వెళ్ళకపోయామండి. చాలా నష్టం అండి. నిన్న మరి ఇవాళ పట్టుకుంటే పట్టుకోగలుగుతారు, లేకపోతే రేపు కూడా వెళ్ళమండి, రేపు కూడా పాడు చేసేస్తాయి. రైతులను అయితే ఎవరిని చేలోకి వెళ్ళొద్దు అంటున్నారు. పశువులు మరి కాపాడుకున్నారు రాత్రి కాపాడుకోవాలండి. రాత్రి మంటలు అవి వేసుకుని కాపాడుకోవాలండి. తప్పదండి, మరి నిద్ర లేకుండా కూర్చునే ఉండాలండి. కర్రలు అవి కూర్చుని మేము కాపలా కాసుకోవాలండి. ఊరి బయట చాలా పశువులు ఉన్నాయండి, బయట కాపలా కాసుకోవాలి మేము. మరి ఇది ఇక్కడ ఏదో అవుతే ఎప్పుడన్నా ఈ యొక్క ప్రాంతంలో పులి వచ్చినట్టు కానీ లేదండి, ఎప్పుడు అసలు అటువంటి గొడవ మాకు ఎప్పుడు తెలియదండి. ఇప్పుడే అండి అలా పులి ఏంటో తెలియదండి మాకు ఎప్పుడును, ఇప్పుడే వచ్చిందండి. రాత్రి అలాగా చిన్న కొండేపూడి నుంచి ఇలా ముత్తుబావుడు గట్ట వచ్చి ఇలాగా 2 ఆవుల్ని ఒక దోణని చంపేసి దోణ తీసిపోయిందండి. దోణ మొక్కజొన్న చేలో తీసిపోయి అక్కడ సగం తినేసింది అంటున్నారు. మన్నాడు మేము అందరం వెళ్తే కనిపించిందండి. కనిపించి మళ్ళీ అలా మొక్కజొన్న చేలోకి వెళ్ళిపోయింది. ఎలా ఉందండి? ఇంత ఉన్నాయి, గోల్డ్ అయ్యింది. ఈ ఆవు దోడలాగా ఉంది, దీని మీద కొంత నాశ అండి. అంత ఉందండి. చాలా పెద్ద పులి అండి. దాన్ని చూస్తే ఇంకా మేము చూస్తున్నారు కదండి, 100 జనం ఉన్నాం ఇక్కడ. దీని గొడవలో ఉన్నాం, చాలా కట్టి ఎవరు వెళ్ళటం లేదు. అవునండి, మోటార్లు వేయటానికి కడతా కూడా భయం వేస్తుందండి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళొద్దని చెప్పారు. వెళ్ళొద్దని ఆఫ్ చేసుకోవాలండి, మరి తప్పదని దగ్గరుండి బస్సులో ఎక్కించుకుని జాగ్రత్తగా ఉండాలి. మా అప్పుడు ఏం దోళ్ళ గట్ట ఇబ్బంది అండి, మా అప్పటికి అయితే చాలా ఇబ్బంది అండి మాకు. దోళ్ళ అయ్యిందండి. పులి కోసం కాపలా కాసారు ఇక్కడ? పులి కోసమే అండి. పులి కోసమేండి. మరి మాపులు వచ్చేస్తా అంటున్నారు, మంటలు వేసుకుని ఉండమంటున్నారు అధికారులు. అలాగే ఉంటామండి. మంటలు వేసుకుని ఉంటే పోద్దట వాళ్ళు అంటున్నారండి, మంట వేసుకుంటే రాదా. మంటలు వేసుకుంటారు. పశువులు ఉన్న చోట ప్రతి చోట మంటలు ఉండమంటున్నారు. ఇది పశువులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మంటలు వేసుకుని ఈ తమ పశువులను కాపాడుకోవచ్చు అని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ఈ స్థాయిలో ఉన్నటువంటి ఆ పులుని చూసామని కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఉన్న ఇంకా స్థానికులు ఉన్నారు. పులి చూసారండి మీరు? పులి చూసారట మన వాళ్ళు? మామూలు లైవ్లో చూపించారండి. మామూలు డ్రోన్ కెమెరా ఉంది కదండి, డ్రోన్ కెమెరాలో చూస్తే పెద్దదండి, 50 సైజు ఉందండి అది. మామూలుగా అందరూ కూడా ఈ గ్రామం పక్క గ్రామం వీళ్ళందరూ కూడా అల్లిపోతున్నారండి. ఏ సమయానికి ఏ టైంకి ఎలా ఉంటుందో, పిల్ల ఎలా ఉంటుందో, ఆ దూడ ఎలా ఉంటుందో, ప్రతి ఒక్కరు కూడా పొలంలోకి వెళ్ళాలండి తెల్లారిదని. అదే పొలంలో అక్కడ కూర్చుందండి, బాగుంది అంటున్నారు. మరి ఇక్కడ ఈ జనం అందరూ తీర్థం కింద చూస్తున్నాడు. మరి అది ఏమవుద్దన్న సంగతి ఇంకా తెలదండి. పెద్దలు కూడా వచ్చి చూసుకున్నారండి, వెళ్ళారండి. మామూలు దోన్లో ఏ పెడతా అన్నారు, పెట్టారండి. మరి ఉన్నది చేస్తున్నారండి. ఇప్పుడు ఎప్పుడు లేదండి, ఇప్పుడే వచ్చిందండి. రాత్రి కూడా 2 గేదెని ఆవు దూడని ఒకటండి, గేదె ఆవుని కూడా కొరికేసిందంటండి. అది దూరం పెట్టుకెళ్ళిందండి. అదండి పక్క గ్రామం కూడా వచ్చి భయం వేస్తుందండి. ఇప్పుడు పక్క గ్రామాలు కూడా ఆ దగ్గర వచ్చేద్దామని వాళ్ళు ఆందోళన పడుతున్నారండి. మరి ఏమండి ఎంత మట్టుకు స్కూల్ కూడా సెలవు పెట్టేశారండి. రేపు కూడా చెప్పారండి, సెలవు పెట్టేశారండి. సెలవులు కూడా ప్రకటించారండి. ఇది పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ తొర్రేడు సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా గుంపులుగా ఇక్కడ అంతా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు ఇది ఇక్కడ తొర్రేడు అయితే పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా స్కూల్ కూడా సెలవు ప్రకటించాలని కూడా ఫారెస్ట్ అధికారుల సూచనల మేరకు అయితే విద్యాశాఖ అధికారులు కూడా సూచించారు. రేపటి నుంచి కూడా పిల్లలకి ఆ స్కూల్కి హాలిడేస్ ఇవ్వడంతో ఎవరు కూడా బయట తిరగొద్దని కూడా చెప్పుకొస్తారు. ముఖ్యంగా రైతులైతే చాలా జాగ్రత్తలు వహించాలని కూడా సూచనలు ఇచ్చారు. రాత్రి ఏదైతే మగాలు ఉన్నాయో పశువులు ఉన్నాయో పశువుల వద్ద అయితే మంటలు వేసుకుంటూ వాళ్ళందరూ కూడా కాపలా ఉండాలని, మంటలు వేసుకోమని కూడా వాళ్ళకైతే సూచనలు ఇచ్చినట్టుగా కూడా రైతులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా రేపు పిల్లలు ఎవరు కూడా బయట తిరగొద్దు, సాయంత్రం 4 అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతాల్లో దరిదాపుల్లో ఎవరు కూడా కనపడకూడదంటూ మన తొలిత కనుచూపు మేరలో అక్కడ కనపడుతున్నటువంటి కాపలా పోలీసులు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా బందోబస్తు అయితే అక్కడ నిర్వహించినటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఈ తొర్రేడు గ్రామాలు అలాగే చుట్టుపక్కల ఏదైతే పెద్ద కొండపూడి చిన్న కొండపూడి గ్రామాల నుంచి ఇటు మీదుగా రావడం, అలాగే 2-3 పశువులపై దాడి చేసిన నేపథ్యంలో మరి ఏ సమయంలోనైనా అది బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో పక్కన అక్కడ బోన్లు కూడా ఏర్పాటు చేశారు. బోన్లో
ఎరను కూడా పెట్టారు. ఆ బోన్లో పడిందంటే మాత్రం వేరే ఒక ప్రాంతానికి తరలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ఆ అటవీ శాఖ అధికారులు మాత్రం వచ్చిన మార్గాన్నే వెళ్ళిపోతుంది. దాని సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా వస్తున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఈ యొక్క ఛత్తీస్గఢ్ ఈ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క ప్రాంతాల నుంచి వచ్చినట్టుగా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం ఉంది. 3-4 సంవత్సరాల వయసు, అగ్రెసివ్గా ఉన్నట్టుగా కూడా ఆయన అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పులిని కోసం అయితే ఫారెస్ట్ అధికారులు గత 2 రోజుల నుంచి కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా అది ఇక రైతులు కావచ్చు అందరూ కూడా సూచనలు చేస్తున్నారు. ఈ యొక్క తొర్రేటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం అయితే బయటికి రాకూడదంటూ ప్రతి ఒక్కరు గుంపులుగా ఈ యొక్క గ్రామంలో కనబడుతున్నటువంటి పరిస్థితి. పులి ఎప్పుడు వస్తుందని కూడా భయాందోళనతో ఈ యొక్క గ్రామ ప్రజలు అయితే బిక్కుబిక్కుమంటూ కూడా జీవిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా తొర్రేటి గ్రామంలో కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, స్టార్ టీవీ, తొర్రేటి గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.